ప్రక్రియన. ఇస్లాం చరిత్రలు చూసుకుంటే వాళ్ళు మొట్టమొదటగా ఆ దేశానికి వచ్చి మైనార్టీ లాగా సెటిల్ అవుతారు. కట్ చేస్తే 20-40 ఇయర్స్ తర్వాత, అంటే 20 నుంచి 40 సంవత్సరాల తర్వాత ది కంట్రీ బిలాంగ్స్ టు అల్లా అనే బోర్డ్ మీకు కనిపిస్తుంది. దీనికి ఉదాహరణే పాలస్తీనా, ఈజిప్ట్, టర్కీ, బోస్నియా, అల్బేనియా, ఇండోనేషియా, నైజీరియా, కోసావో. కానీ ఒకప్పటిలాగా ఇప్పుడు బాంబులతో దాడులు లేవు, పొడిచి చంపడాలు లేవు, మత మార్పిడి చాలా తక్కువ. ఇవేవి లేనప్పుడు అసలు ఇస్లాం అలా ఎలా పెరుగుతుంది? దీనికి కారణాలేంటో ఈ డీటెయిల్ వీడియోలో చూద్దాం. ఫస్ట్గా లెబనాన్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ పరిస్థితుల గురించి మాట్లాడడానికి లెబనాన్ గురించి మనం తెలుసుకోవడం తప్పనిసరి. లెబనాన్ ఒకప్పుడు క్రైస్తవ దేశం, అందులోనూ మోరోనైట్ క్రైస్తవులు ఇక్కడ మెజారిటీస్. ఫ్రెంచ్ వలస పాలనలో క్రైస్తవులే అధికారంలో ఉండేవాళ్ళు. అప్పుడు ఎక్కడ చూసినా చర్చిల గుండ్రటి గంటలు, ఫ్రెంచ్ సంస్కృతి ప్రతిబింబించే వీధులు, ఇవన్నీ అక్కడి సంస్కృతి. అయితే 1948లో మొదటి బాంబు పడింది. ఇజ్రాయెల్ ఏర్పాటై వేలాది పాలస్తీనా ముస్లింలు శరణార్థులుగా లెబనాన్లోకి ప్రవేశించారు. చర్చిలో మోగే గంటలు లెబనాన్ క్రైస్తవులకు చివరి ధ్వనులయ్యాయి. యుద్ధాలు లేవు, రక్తపాతం లేదు, కేవలం వాళ్ళ సంఖ్యను వాళ్ళు పెంచుకుంటూ వచ్చారు. ముస్లింల సంఖ్య ఎక్కువైపోయారు. ఇక క్రైస్తవులు చదువుల కోసం, భద్రత, విద్య కోసం విదేశాలకు వెళ్ళడం మొదలుపెట్టారు. 1969 నాటికి ముస్లింల జనాభా ఆధిపత్యానికి వచ్చింది. అక్కడ క్రిస్టియన్స్ని ప్రాంతాల వారీగా ఇబ్బందులు పెడుతూ దేశం లోపలే 1975 నుంచి 1990 వరకు 15 సంవత్సరాల పాటు కోల్డ్ వార్ నడిచింది. ఇస్లాం ఆధిపత్యం అక్కడ సాధించింది. మొదట మైనారిటీ, ఆ తర్వాత మెజారిటీ అయ్యారు. మొదట శరణార్థులు, ఆ తర్వాత పాలకులయ్యారు. ఈ మార్పు బలవంతంగా కాదు, కానీ వేగంగా జరిగింది. చదువుల కోసం, భద్రత కోసం లెబనాన్ క్రైస్తవులు వెళ్ళిపోతుండగా ముస్లిం జనాభా పెరుగుతూ వచ్చింది.